రైతులు సాధారణ పంటతో పాటు ఆదాయం ఇచ్చే పట్టు సాగుపై దృష్టి పెట్టాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత అన్నారు. బుధవారం మార్కాపురం పట్టు పరిశ్రమ కార్యాలయంలో పట్టు పరిశ్రమ సాగుపై రైతుల కొరకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి సుజయ్ కుమార్, అడిషనల్ డైరెక్టర్ అరుణ్ కుమారి, సైంటిస్ట్ ఇబ్రహీం బాషా, అధికారులు మరియు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. పనిచేస్తున్నటువంటి ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి రైతులు నేను కలుసుకోవడం ఇది మొట్టమొదటిసారి, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన మార్కాపురం జిల్లా తీసుకున్నట్టయితే దాదాపుగా 480 మంది ఈ రంగంలో పనిచేస్తున్నట్టుగా తెలిసింది. అదేవిధంగా దాదాపుగా 1200 ఎకరాల్లో ఈ సెరికల్చర్ సాగు అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది. దీంతో పాటు ఫార్మ్ మెకనైజేషన్కి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టి వాటికి సంబంధించి పవర్ టిల్లర్స్ కానివ్వండి, తర్వాత వీడర్స్, అదేవిధంగా షూట్ క్రషింగ్ మిషన్స్, ఇలాంటి ఇంప్లిమెంట్స్ అందజేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనకి ఈ సెరికల్చర్ సాగుకు సంబంధించి పట్టుకు ఎప్పుడు డిమాండ్, గ్లోబల్ డిమాండ్ ఉంది. మన దేశంలోనే కాదు అన్ని దేశాల్లో కూడా పట్టుకి ఎప్పటికీ డిమాండ్ ఉంది తీరుతుంది. అలాంటి సందర్భాల్లో మనకు ఈ పట్టు సాగు మీద సరైన అవగాహన, మెలకువలు తెలిసినట్టయితే దీన్ని మరింత పెంచుకోవడానికి, ఎక్కువ ఎకరాల్లో సాగు చేయడానికి, ముఖ్యంగా రూరల్ యూత్ని ముందుకు తీసుకురావడానికి ఎంతైనా అవకాశం ఉంది. దీనికి ప్రభుత్వ పరంగా చేపడుతున్న కార్యక్రమాలు కూడా ఇప్పుడే మీకు మరి డిస్ట్రిక్ట్ సెరికల్చర్ ఆఫీసర్ గారు కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా మరి సైంటిస్ట్ ఇబ్రహీం గారు కూడాను అసలు ఇందులో పాటించాల్సిన మెలకువలు ఏంటి, మీకు వచ్చినటువంటి సమస్యలకు సమాధానాలు ఏంటి అనేది కూడా ఆయన చూచాయిగా చెప్పి ఉన్నారు.